మీరు చేసే పన్నీర్ కర్రీ మంచిగా టేస్టీగా రావట్లేదా? అయితే ఇలా ట్రై చేయండి. ముందుగా కడాయి తీసుకుని అందులో నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకుని సన్నగా తరిగిన వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. దాని తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అలాగే టమాటో ప్యూరీ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత శనగపిండి కొంచెం అలాగే ఉప్పు పసుపు కారం కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత బటర్లో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేసిన పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ యాడ్ చేసుకోండి. లేదంటే కనుక బాగా మరిగిన పాలు యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పాలు వేసుకుంటే కనుక కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోండి. ఫైనల్గా కొంచెం కస్తూరి మేతి అలాగే ఈ మన టేస్ట్లన్నీ కూడా సెట్ అవ్వడానికి కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నట్లయితే ఫైనల్గా మనకి మంచి టేస్ట్ ఉన్న రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది. ఈ రెసిపీ నాకు ఒక లేడీ చెఫ్ చెప్పారు.